Hello and welcome to Physics Link, one stop solution for physics learning. So, today in this topic, we will see cylindrical coordinate system. ఈ టాపిక్ లో ఈ వీడియోలో మనం సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కోసం మాట్లాడదాం. సో లాస్ట్ టైం మనం కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ చూద్దాం. ఇక్కడ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనం సిలిండ్రికల్ సిమెట్రీ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది సిలిండ్రికల్ షేప్ లో తీసుకుంటాం. అయితే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కన్స్ట్రక్ట్ చేద్దాం. అయితే ఇక్కడ సెంట్రల్ లో ఆరిజిన్ తీసుకుందాం. ఇప్పుడు మనకు ఏదో ఒక పాయింట్ ఆన్ ద సర్ఫేస్, ఏదో ఒక పాయింట్ P తీసుకుంటే, ఇప్పుడు ఈ ఆరిజిన్ నుంచి P బార్ కి ఒక వెక్టర్ తీసుకుంటే, ఇప్పుడు ఈ వెక్టర్ R బార్ ని మనం పొజిషన్ వెక్టర్ అంటాం. కాకపోతే ఇది సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు ఈ P యొక్క పొజిషన్ ని మనం జనరల్ గా ఎలా ఇండికేట్ చేస్తామంటే, ఇక్కడ జనరల్ గా మనం ఓ రో బార్ సరే ఆర్ బార్ తీసుకుందాం. ఈ ఆర్ బార్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే రో ఫై జెడ్, రో ఫై జెడ్ అనే పాయింట్స్ తో ఇండికేట్ చేస్తాం. అయితే ఇక్కడ రో ఏంటి, ఫై ఏంటి, జెడ్ ఏంటి ఒకసారి చూద్దాం. రో ఏంటంటే రేడియస్ ఆఫ్ దిస్ సిలిండర్, రేడియస్ ఆఫ్ దిస్ సిలిండర్. అలాగే ఫై, ఇక్కడ నేను దీన్ని రెఫరెన్స్ గా తీసుకున్నాను అనుకోండి, ఈ యాక్సిస్ ని రెఫరెన్స్ గా తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ P పాయింట్ అనేది ఈ పొజిషన్ లో ఉందనుకోండి, అప్పుడు ఫై అనేది ఇది అవుతుంది. దిస్ ఇస్ ద యాంగిల్. ఓకే, అంటే యాంగిల్ మేడ్ బై దిస్ పాయింట్ విత్ ద రెఫరెన్స్ యాక్సిస్. అయితే ఇక్కడ రెఫరెన్స్ యాక్సిస్ ఎలా తీసుకుందాం, ఇప్పుడు ఇది ఫై అవుతుంది. సో ఓకే, ఇది ఫై అవుతుంది. ఓకే, లెట్ మీ డ్రా అగైన్. ఇక్కడ మనం రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. రెఫరెన్స్ పాయింట్ ఇది ఫై యాంగిల్ అయితే, ఇక్కడ నుంచి సమ్ హైట్ హెచ్ హైట్ లో, ఇది ఆరిజిన్ జెడ్ హైట్ లో నేను ఇక్కడ ఫై యాంగిల్ తో ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను P. దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే రో ఫై జెడ్. ఓకే, ఇక్కడ సిలిండర్ మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ పాయింట్ P. ఇక్కడ P పాయింట్ అనేది ఫై యాంగిల్ చేస్తుంది ఆరిజిన్ తో, ఈ యాక్సిస్ తో, రెఫరెన్స్ యాక్సిస్ తో ఫై యాంగిల్ చేస్తుంది. అలాగే ఇది జెడ్ హైట్ లో ఉంది. ఓకే, అలాగే రేడియస్ ఏంటంటే ఈ డిస్టెన్స్ ఎంతంటే రో, రేడియస్ ఆఫ్ దిస్ సిలిండర్ ఈస్ రో. అయితే ఇప్పుడు ఈ ఆర్ బార్ ఏంటి, ఇలా అవుతుంది ఆర్ బార్ ఇది. సో ఈ ఆర్ బార్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఆర్ బార్ ఈక్వల్ టు డిఆర్ బార్ ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్. దీన్ని ఎలిమెంటరీ వెక్టర్ అంటారు. ఎలిమెంటరీ వెక్టర్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, అదే మన కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఈ ఎలిమెంటరీ వెక్టర్ ఎలా వచ్చిందంటే డిఆర్ బార్ ఈక్వల్ టు డిఎక్స్ ఎక్స్ క్యాప్ డివై వై క్యాప్ ప్లస్ డిజెడ్ జెడ్ క్యాప్ వచ్చింది. ఇది కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో. కానీ ఇక్కడ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఇదే ఏమవుతుందంటే డిఆర్ బార్ డి రో క్యాప్ ప్లస్ రో డి ఫై క్యాప్ ప్లస్ డిజెడ్ జెడ్ క్యాప్. ఇక్కడ డివై వై క్యాప్ వచ్చినట్టు ఇక్కడ డి క్యాప్ రాదు, ఇక్కడ రో డి ఫై క్యాప్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ఎలిమెంటరీ వెక్టర్. ఇప్పుడు లెంగ్త్ ఎలిమెంట్స్ ఏమవుతాయో చూద్దాం. ఇక్కడ లెంగ్త్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే
కోఆర్డినేట్ సిస్టంలో లెంగ్త్ ఎలిమెంట్స్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో లెంగ్త్ ఎలిమెంట్స్ dx, dy, dz. ఇక్కడ ఏంటంటే d రో d5 dz. రో క్యాప్ డైరెక్షన్ లెంగ్త్ ఎలిమెంట్ d రో. అలాగే ఎలిమెంట్ ఫై క్యాప్ డైరెక్షన్ లో లెంగ్త్ ఎలిమెంట్ రో d5. అలాగే జెడ్ క్యాప్ డైరెక్షన్ లో లెంగ్త్ ఎలిమెంట్ dz. ఓకే, అలాగే వెలాసిటీ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే వెలాసిటీ ఎలిమెంట్స్ రో డాట్, అలాగే రో ఫై డాట్ అండ్ జెడ్ డాట్. ఇవి వెలాసిటీ ఎలిమెంట్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏరియా ఎలిమెంట్స్ కావాలి. ఏరియా ఎలిమెంట్ అంటే ఆర్బిటరీ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఈ ఆర్బిటరీ ఎలిమెంట్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో ఇలా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏరియా ఎలిమెంట్స్ ఏమవుతాయంటే మనకు 3 డైరెక్షన్స్ ఉన్నాయి. రో క్యాప్, అలాగే ఫై క్యాప్, అలాగే జెడ్ క్యాప్. 3 డైరెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రో క్యాప్ డైరెక్షన్ లో ఏరియా ఎలిమెంట్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి. అంటే రో d5 dz. అలాగే ఫై క్యాప్ డైరెక్షన్ లో ఏరియా ఎలిమెంట్ కావాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. ఓకే, సో దాని అర్థం ఏంటి? d రో dz. అలాగే జెడ్ క్యాప్ డైరెక్షన్ లో ఏరియా ఎలిమెంట్ కావాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. అంటే రో d రో d5. ఓకే, సో దీస్ ఆర్ ఏరియా ఎలిమెంట్స్ along రో క్యాప్ డైరెక్షన్ and phi cap direction and z cap direction respectively. ఇప్పుడు వాల్యూమ్ ఎలిమెంట్ కావాలి. వాల్యూమ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే సింపుల్ గా ఈ 3 లెంగ్త్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే మనకి వాల్యూమ్ ఎలిమెంట్ వస్తుంది. సో మల్టిప్లై చేస్తే రో d రో d5 dz. సో దిస్ ఈస్ వాల్యూమ్ ఎలిమెంట్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఇవి పారామీటర్స్. కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ మెట్రిక్ ఎలిమెంట్స్. మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మెట్రిక్ ఎలిమెంట్స్ ని ఆల్రెడీ ముందుగా డిఫైన్ చేస్తాం. h1 h2 h3 ఈక్వల్ టు dr బై dx. అది కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో. కానీ ఇక్కడ ఏంటంటే d రో. ఓకే, అలాగే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి, పరిమాణం మాత్రమే తీసుకోవాలి. సో dr బై d5, అలాగే dr బార్ బై dz. సో ఇవి మెట్రిక్ ఎలిమెంట్స్ అవుతాయి. దీని నుంచి ఫస్ట్ dr బార్ ని విత్ రెస్పెక్ట్ టు రో డెరివేటివ్ చేసినప్పుడు మనకు d రో బై d రో అంటే 1 వస్తుంది. మిగతా టర్మ్స్ అనేవి 0 అవుతాయి. సో ఇక్కడ 1 వస్తుంది. అలాగే dr బార్ ని విత్ రెస్పెక్ట్ టు ఫై డెరివేట్ చేసినప్పుడు ఇక్కడ ఈ టర్మ్ d రో బై d5 అంటే 0 వస్తుంది. అలాగే dz బై d రో అంటే 0 వస్తుంది. అలాగే రో ఇంటూ d5 బై d5, ఓకే, విత్ రెస్పెక్ట్ టు 5 డెరివేట్ చేసినప్పుడు d5 బై d5 1 వస్తుంది. ఇక్కడ రో కాన్స్టెంట్ గా తీసుకోవాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు 5 డెరివేట్ చేసినప్పుడు. సో ఇక్కడ రో వచ్చింది. అలాగే z దృష్ట్యా పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు d రో బై dz అంటే 0. రో d5 కి విత్ రెస్పెక్ట్ టు z డెరివేటివ్ చేస్తే 0 వస్తుంది. అలాగే dz బై dz అంటే 1 వస్తుంది. సో మెట్రిక్ ఎలిమెంట్ ఏమైంది? 1 రో 1. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటి వచ్చాయి? h1 h2 h3 లో కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో మనకు ఇవి 1 1 1 వచ్చాయి. అదే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో 1 రో 1. ఓకే, సో ఇవి నేర్చుకోవడం వల్ల
మనము మళ్ళీ లాప్లేసియన్ ఆపరేటర్, అలాగే కర్ల్, అలాగే డైవర్జెన్స్, అలాగే గ్రేడియంట్. ఓకే, వీటిని మనం డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం ఇది డిఫికల్ట్ థింగ్. ఇక్కడ 4 ఈక్వేషన్స్ కావాలి ఇన్ 3 డైమెన్షనల్, 3 కోఆర్డినేట్ సిస్టమ్‌లో. అంటే ఇక్కడ మొత్తం 12 ఫార్ములాస్ వస్తాయి. ఆ 12 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. సో, ఇక్కడ ఈ మెట్రిక్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మన ఈ ఫార్ములాస్‌ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోస్‌లో మీరు నేర్చుకుంటారు. సో, అంతవరకు మీరు ఈ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో మెట్రిక్ ఎలిమెంట్ ఏంటి? అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటి? గుర్తుండాలి. అలాగే ఈ లెంగ్త్ ఎలిమెంట్స్, ఈ ఏరియా ఎలిమెంట్స్, వాల్యూమ్ ఎలిమెంట్స్ గుర్తుండాలి. ఓకే. ఇది ఈ కా ఈ కోఆర్డినేట్ సిస్టమ్ డైమెన్షనల్ అనాలిసిస్ ఎందుకోసమంటే మళ్ళీ చెప్తున్నాను. ఇవి క్లాసికల్ మెకానిక్స్, లాగ్రాంజియన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లాగ్రాంజియన్ ఆహ్, ఫార్ములాస్ లాగ్రాంజియన్ ఫైండ్ ఔట్ చేయడం వీటి చేసేటప్పుడు క్లాసికల్ మెకానిక్స్‌లో మాక్సిమం యూజ్ చేస్తాం. అలాగే క్వాంటం మెకానిక్స్‌లో కూడా మనం ఆహ్, ఎక్స్‌పెక్టేషన్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేస్తాం. అలాగే హ్మ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో కూడా మనం ఆహ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఇంకా ఎక్కువగా ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. సో, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అలాగే పొటెన్షియల్స్ వీటిని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మనం ఈ ఈ వాల్యూస్ అన్ని యూజ్ చేస్తాం. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు remember these. Okay, so dear students, this is for today's video. Have a nice day.